సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, మైసా రాములు, చేబర్తి యాదగిరి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో 3 దశాబ్దాలకు పైగా సాగిన పోరాటంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు తీర్పు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం జరిగిందని, ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజని, రాబోయే రోజుల్లో మాదిగ జాతికి మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జాలని యాదగిరి, మరాఠీ కృష్ణమూర్తి, దుబ్బాక యాదగిరి, ముండ్రాతి కృష్ణ, చేబర్తి శ్యామల, స్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. చెప్పులు పుట్టిన చేతులే చరిత్రను తిరగరాయబడ్డ ఒక చారిత్రాత్మకమైన దినోత్సవం ఈరోజు అట్టడుగు వర్గాల విజయ దినోత్సవం. అన్ని వర్గాలు దీనికి సపోర్ట్ చేసినాయి కాబట్టి మనకు బుద్ధుడు ఏం చెప్పిండంటే మీకు మీరే యజమాని అని చెప్పారు. అలాగే పూలే, సావిత్రి, సాహు మహారాజ్, ఎంతోమంది ఉద్యమకారులు మనకు ఎన్నో ఫలాలను అందించారు. వీళ్ళందరి వారసుడే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు. ఈ వర్గీకరణ సాధనలో యావత్ అన్ని ప్రజల ఆకాంక్ష, అన్ని రకాల ప్రజలు మాతో ఉన్నారు. అయితే కృష్ణమాదిగ గారు వర్గీకరణ సాధించారు కాబట్టి ఇది మాదిగల విజయ దినోత్సవంగా కాదు. కృష్ణమాదిగ గారు సాధించిన ఫలాలు ఈ భారతదేశంలో అన్ని వర్గాలకు వాళ్ళ ఇంట్లో ఫలాలుగా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఆయుష్మాన్ భవగా ప్రతి ఇంట్లో వెలుగుతుంది. అట్లనే వృద్ధులకు వృద్ధత్వ పెన్షన్, వికలాంగుల పెన్షన్, రేషన్ బియ్యం కోట, ఇట్లా తీసుకుంటూ పోతే ఎన్నో సక్సెస్లు చూసినాము. కానీ ఈరోజు మాత్రమే దీన్ని ఒక మాదిగల పండుగ కాకుండా భారతదేశ ప్రజలందరూ దీన్ని ఒక గర్వంగా ఫీల్ కావాలి. జై భీమ్, జై కృష్ణ. నిచ్చెన కులమిట్ల వ్యవస్థలో అట్టడుగు కులమైనటువంటి మాదిగలు వారికి ఒక కుగ్రామంలో వారి గ్రామ పంచాయతీకి కచేరీకాడికి వెళ్ళడానికి కూడా సాహసం చేయనటువంటి, హక్కులు లేనటువంటి మాదిగలు ఇలా ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. అది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వం ద్వారానే అని చెప్పి ఈరోజు రుజువైపోయింది. దండోర ఉద్యమం మొదలుపెట్టిన రోజు కృష్ణమాదిగ గారు ఒక పిలిపించారు. ఈ చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్రను తిరిగి రాస్తామని చెప్పాడు. అది ఇలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక మాదిగలుగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చెప్పులు కుట్టిన చేతులతోటి ఇలా చరిత్రను తిరిగి రాసేటువంటి రోజు నిజంగా ఈ తేదీని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అదే సందర్భంలో అణగారిన వర్గాలైనటువంటి మాదిగ ప్రజానికం, మాదిగ ఉపకులాల ప్రజానికానికి అండగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ఈ ఉద్యమంలో గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా కుటుంబాలను వదిలేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మాదిగల యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి మాదిగ దండోర ఉద్యమకారునికి, ఉపకులాల ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున మేమందరం కూడా శిరస్వంతి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మీ యొక్క త్యాగం వృధాగా పోలేదు. మీ త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి మనం ఇవాళ ఈ విజయాన్ని అందుకున్నాం. ఇదే విజయం కృష్ణమాదిగ గారు దీన్ని మొదలుపెట్టినప్పుడు చెప్పిండు, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. ఈరోజు ఆత్మగౌరవం మాదిగా అని చెప్పుకోవడం ద్వారా మన ఆత్మగౌరవాన్ని సొంతం చేసుకున్నాం. అదే సందర్భంలో హక్కులు కూడా ఇలా సుప్రీంకోర్టు ద్వారా తెచ్చుకున్నాం. ఇక భవిష్యత్తులో జరిగేటువంటి రాజ్యాధికార పోరాటంలో మాదిగలంతా, అణగారిన కులాలంతా ఏకమై ఒక నూతన రాజకీయ శక్తిగా ఎదగడానికి, అదేవిధంగా అణగారిన కులాలకు హక్కులు సాధించడానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అందరూ కలిసి రావాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటివరకు ఈ పోరాటానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ధన్యవాదాలు. మాదిగల చిరకాల స్వప్నం ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7 తారీఖున స్టార్ట్ అయినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం దశల వారీగా అన్ని ఆంధ్రాలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమము తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి యావత్ భారతదేశంలోనే మరి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఈరోజు మేము ఏబిసిడి బిల్లును తెచ్చుకున్నటువంటి కీర్తి, ఘనకీర్తి అది మాదిగలకే దక్కింది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టులో వచ్చుంటే మరి నిజమైన మాదిగ జాతి, మాదిగ ఉపకులాలకు మరి ఆగస్టు 1, 2024లో రావడం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా వర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే
ఒకప్పుడు ఊరికి చివరగా అంటరాని వాళ్ళం ముట్టరాని వాళ్ళం చెప్పులు కుట్టేటువంటి జాతి నుంచి ఈరోజు చరిత్ర వేలే స్థాయికి మేము రాబోతున్నామని చెప్పి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ నేపథ్యంలో ఈరోజు మేము ఏబిసిడి బిల్లును సాధించుకోవడం జరిగింది. అంతేకాదు ఎన్నో ఉద్యమాలు మాదిగలంటే మాదిగల కోసం బతికే చరిత్ర కాదు, మాదిగలంటే గ్రామంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాల కోసము పనిచేసిన సంస్థ కానీ పనిచేసిన సంఘం కానీ ఏకైక సంస్థ ఉందంటే అది ఎంఆర్పిఎస్ సంఘమే. అది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నడిచినటువంటి సంఘం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఆ అమల్లోకి రావడానికి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి స్ఫూర్తి మాదిగ జాతి. అంతేకాదు ఈరోజు ఆ ఫలాలు ఒక మాదిగ జాతి అనుభవించడం లేదు. అన్ని కులాల్లో ఉన్నటువంటి అన్ని జాతుల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈరోజు ఆ సంక్షేమ పథకాలు అమలు లబ్ధి పొందుతారంటే దానికి మాదిగ జాతి మూలమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మేము ప్రతి పల్లెన మరి నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఈ ఎంఆర్పిఎస్ మరి వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా ఈ నెలంతా ఉత్సవాలు చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ జై మాదిగ జై మాదిగ. 1994 ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం 3 దశాబ్దాల క్రితం 20 మంది యువకులతో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు గ్రామాలు దాటి మండలాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఎంఆర్పిఎస్ అనేది జాతీయమైపోయింది. ఎంఆర్పిఎస్ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేదవారికి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడింది. మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందుతాయని 30 సంవత్సరాల కింద స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు ఎన్నో రకాల ఉద్యమాలు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ పాదయాత్రలు కానీ రథయాత్రలు కానీ రకరకాలుగా ఉద్యమం అంటే ఏంటో సమాజానికి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా రుచి చూపించినటువంటి నాయకుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి 30 సంవత్సరాల చిరకాల వాంఛ మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే 20 సంవత్సరాల క్రితమో వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఏవైతే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందో ఆ కేసును కొట్టేస్తూ ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి పేదవాడికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అంబేద్కర్ సాధించిన ఫలాలు అందాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సమర్థించి ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే పరిస్థితి ఆయా రాష్ట్రాలకు ఉంది. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో మరి వర్గీకరణ సాధించుకోబోతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే మరి ఎస్సీ వర్గీకరణను వెంటనే చేసి తీరుతాము. అదేవిధంగా ఇదివరకే గతంలో ఏవైతే ఉద్యోగాలు ప్రకటించామో అందులో సైతం ఎస్సీ వర్గీకరణ మరి అయ్యే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాము అని చెప్పడము మేము ఎంఆర్పిఎస్గా మాదిగ దండోరా సభ్యులుగా మేము దాన్ని స్వాగతిస్తున్నాము. ఇదే విధంగా మరి తెలంగాణలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కానీ ప్రతి బాధ్యులు ప్రతి ఒక్కరూ సమర్థించి ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకుపోవాలని, లేదంటే ఎంఆర్పిఎస్ యొక్క దెబ్బను ఉద్యమాన్ని రుచి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఎంతోమంది ప్రాణ బలిదానాల ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈ వర్గీకరణ యొక్క విజయాన్ని మాదిగ జాతిలో అమరులైనటువంటి అమరవీరులకు మేము ఈ సందర్భంగా అంకితం ఇస్తున్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.